సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎస్సీఆర్ కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో స్వయంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరై తన వాదనలను వినిపించడం విశేషం. బెంగాల్ ప్రజల హక్కులను కాపాడాలని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎస్సీఆర్ కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో స్వయంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరై తన వాదనలను వినిపించడం విశేషం. బెంగాల్ ప్రజల హక్కులను కాపాడాలని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎస్సీఆర్ కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సో పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వ్యక్తుల యొక్క పేర్లు తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇది ప్రక్రియ అనేది కూడా సరిగ్గా జరగడం లేదని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వచ్చి స్వయంగా వాదించడం కూడా జరిగింది. సో సుప్రీంకోర్టు మమతా బెనర్జీ యొక్క వాదనలు విన్న తర్వాత ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటున్నాం. అయితే ఈసీకి మేము స్పష్టమైన సూచనలన్నింటి కూడా ఇవ్వడంతో పాటు నోటీసులన్నింటి కూడా ఇస్తున్నాం. మనుషుల పేర్లను వివరాలను చెక్ చేసేటప్పుడు ఎలాంటి చర్యలేమీ లేకుండా సరైన పద్ధతిలో నోటీసులన్నింటి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా కోర్టు 12.5 కోట్లకు పైగా లాజికల్ డిస్పెన్సరీగా గుర్తించిన పేర్లపైన ఈసీని వీళ్ళ యొక్క వివరాలు తెలుపుతూ ప్రచురించమని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఈ వివరణాత్మకమైన పని అనేది గ్రామ పంచాయతీలు, పార్టీ కార్యాలయాల్లో సమాచారంతో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా కోర్టు తెలియజేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మమతా బెనర్జీ ఈ ప్రక్రియ అనేది కూడా రాజకీయ ప్రతిపక్షం పార్టీ వ్యక్తులపై లక్ష్యంగా చేసుకుని ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల టైమింగ్ ను కూడా ముందుకు పెట్టుకోవడంతో కూడా ఇది రాజ్యాంగమైన హక్కులకు వ్యతిరేకం అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద ఎస్ఐఆర్ పైన న్యాయం కోసం నేను కోర్టుకు వచ్చి వాదిస్తున్నాను. సో నా వాదనను కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి మమతా బెనర్జీ స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది అనేక మంది సరైన పేర్లను కూడా డిస్పెన్సరీగా గుర్తించి నోటీసులు ఇవ్వడం అనే కార్యాచరణతో ఉంది. సో పేర్ల తేడాలు, వయసుల తేడాలు వంటి కారణాల వల్ల ప్రజల యొక్క పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అనేది కూడా మానవ హక్కులపై ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా మమతా బెనర్జీ వాదించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ అంశం పైన సరైన సమాచారంతో కోర్టుకు రావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు కోరడం జరిగింది. సో ఎన్నికల కమిషన్ కోర్టులో ఇచ్చే తదుపరి వివరాలను బట్టి, సమాచారాన్ని బట్టి తదుపరి విచారణ అనేది కూడా ఆధారపడి ఉంది. సో సోమవారం మళ్ళీ మమతా బెనర్జీ కోర్టుకు వచ్చి తన వాదనలు వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.